మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ అండ్ టెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, అమెరికా మరి ఉద్యోగ ఉపాధి చదువు అవకాశాల కోసం వెళ్తున్నటువంటి మన ఇండియన్స్ పరిస్థితి ప్రజెంట్ ఎలా ఉంది? ట్రంప్ విధించే సుంకాలు ప్రభావం ఎలా పడుతుంది మన మీద? అంటే ఏ రంగాల మీద వాటి ప్రభావం ఉంటుంది అంటే ఓవరాల్గా ఏం చెప్తారు? చాలా రంగాల్లో పడుతుంది. ఎందుకంటే ట్రంప్ రోజు రోజుకి మితిమీరిపోయిన డెసిషన్లు వస్తున్నాయి. అది చాలా మందికి నెగిటివ్ ఎఫెక్ట్ అవుతుంది, కొంతమందికి పాజిటివ్ ఎఫెక్ట్ ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ప్రెసిడెంట్ అయిన ఎలక్షన్ అయిన మరుక్షణం నుండి కూడా ఆయన వేరే విహారం మొదలుపెట్టాడు. విదేశీయుల్ని పంపించేసేయాలి. అయితే వాళ్ళు ఇమిగ్రేషన్ సెంటర్ వాళ్ళు ఒక డేటా ఇచ్చారు. మన దగ్గర వీసాలు తీసుకున్న వాళ్ళు 1/6 1/5% మాత్రమే జాబులు చేస్తున్నారు, మిగతా వాళ్ళు ఇల్లీగల్గా ఉంటున్నారు. సో ఇంతవరకు ఏమనంటే ఎవరైతే F1 వీసాలో స్టూడెంట్గా వెళ్తాడో ఆయన ఓపీటీ ఇచ్చి ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పర్మిషన్ ఉంది. అంటే 2 సంవత్సరాలు చదువుకోవడానికి 2+1 3 years మ్యాక్సిమం ఉండడం. 5 years తర్వాత ఆయన బయటకు వచ్చేసారు జాబ్ లేకపోతే. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు అంతకుముందు ఏముండదంటే ఆ పర్టికులర్ స్టూడెంట్ మీదో ఆ ఎంప్లాయీ మీదో డెసిషన్. ఇప్పుడు ఏమైనా లింక్ చేసాడు. ఈయన తప్పే కాదు, ఇప్పుడు లంచం ఇవ్వడం తప్పు కాదు, లంచం తీసుకోవడం తప్పు కాదు, ఇవ్వడం తప్పు అన్నారు. ఇప్పుడు వాళ్ళు వర్క్ చేయడం వాళ్ళు తప్పు కాదు, కంపెనీలు పెట్టుకోవడం కూడా కంపెనీలు తప్పు, కంపెనీలు రెస్పాన్సిబుల్ చేస్తూ ఉన్నారు. ఇది లేటెస్ట్ చేంజ్. ఎందుకంటే మీకు తెలిసి ఇల్లీగల్ ఎందుకు పెట్టుకుంటున్నారు? మీరు యూఆర్ వర్కింగ్ ఫర్ అమెరికా, రైట్? సో ఇల్లీగల్ పెట్టుకుంటే ఒప్పుకొని అంటున్నాడు. సో అది కొద్దిగా థర్ట్ కార్యక్రమం. ఎందుకంటే లీగల్గా పెట్టుకుంటే లాట్ ఆఫ్ ఫార్మాలిటీస్, ఎక్కువ శాలరీ ఇవ్వాలి, ఎక్కువ డాలర్స్ ఇవ్వాలని ఉంది. మన ఇండియాస్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారంటే లేబర్ కాస్ట్ మన తక్కువ. వాళ్ళు 40-50 hours గంటకు తీసుకుంటారు అమెరికా వాళ్ళు. మనకి జస్ట్ $7 నుండి $10 చేసేస్తాం. మనకి $7 నుండి $10 ఎక్కువ. $10 అంటే ₹28 అంటే ₹880. 10 గంటలు చేస్తే 8,800. నెలకి శాలరీ ఎంత అయింది? సింపుల్గా పార్ట్ టైంకి ఇస్తున్నారు. సో దట్ ఈస్ ది పొటెన్షియల్. సో కొన్ని లక్షల్లోకి రిజల్ట్ అవుతుంది. ఇక్కడ వేలలో అన్నాడు, ఒక లక్ష వస్తే ఈజ్ హ్యాపీ. రెండోది ఏమన్నారంటే వాళ్ళు ఒక సర్వే కండక్ట్ చేశారు ఈ ఇమిగ్రేషన్. వాళ్ళు ఏమంటారంటే మీరు ఇండియాకి కానీ చైనా కానీ మెక్సికో జపాన్ ఏవైతే అదర్ బ్రిక్స్ నేషన్ ఉన్న రాష్ట్రాలు కంట్రీస్ వాటిని అపాయింట్మెంట్ చేసుకున్నందుకు మనకి లాస్ జరుగుతుంది అన్నాడు. ఎందుకంటే మీరు డాలర్ అంటే లేబర్ రేట్ తక్కువ అని మీరు తీసుకుంటున్నారు, బట్ అవుట్పుట్ కూడా చూడాలి కదా. ఈ ఫేక్ ఎంట్రీస్ వచ్చిన వాళ్ళు వాళ్ళ అవుట్పుట్ ఇయ్యరు, సరిగ్గా వాళ్ళు కోడింగ్ రాదు, లాంగ్వేజ్ రాదు, సర్వైవ్ అవుతున్నారు. సో కమర్షియల్గా కొంత బెనిఫిట్ అయినా ఓవరాల్గా మన అవుట్పుట్కి ఎఫెక్ట్ అవుతుంది అనేది నిర్ధారణకు వచ్చారు. ఎవరు స్కిల్ లేని వాళ్ళు, స్కిల్ ఉన్న వాళ్ళు ప్రాబ్లం లేదు, దే ఆర్ ఓకే. ఇప్పుడు ఇల్లీగల్ ఫేక్ ఎంట్రీస్ ఎవరంటే స్కిల్ లేని వాళ్ళే మెజారిటీ ఆఫ్ దమ్. స్కిల్ ఉన్నాడు ఎవడు డైరెక్ట్ పోతాడు కదా, ఇంటర్వ్యూ ఫేస్ చేసి పోతాడు. ఇప్పుడు గవర్నమెంట్లో జాబ్ కావాలంటే సబ్జెక్ట్ ఉంటే ఇప్పుడు IAS IPS అది రాసేస్తారు. లేనివాడు రికమెండేషన్ కోసం ట్రై చేస్తాడు. ఆ రికమెండేషన్ ఏంటంటే ఎప్పుడైనా కత్తి మీద సామే, ఎనీ టైం గోడ మీద పిల్లవాడు ఎనీ టైం అటు దొరుకుతాడు. దినదినం భయపడుతూ గవర్నమెంట్ కూడా కొన్ని ఇష్యూ, మన ఇండియాలో కూడా కొన్ని గవర్నమెంట్స్ ఇలా ఇల్లీగల్గా మన బావమరిది మన తమ్ముడు అని ఇచ్చేసి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి ఐడెంటిఫై తీసేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. నువ్వు పవర్లో కంటిన్యూగా ఉండవు, ఎవడు కంటిన్యూగా ఉండడు. ఉంటే అదృష్టం. ఇప్పుడు మోడీ గారిలో అందరికీ పాజిబుల్. మోడీ 6-7 terms అంటే ఆయన సర్వీస్ సగం పవర్లోనే ఉన్నాడు. ఆయన 35 సంవత్సరాలు PMగా CMగా. సో అందరికీ అదృష్టం రాదు, ఫస్ట్ సెకండ్ టైం రావడమే గ్రేట్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అమెరికాలో H1B వీసా పాలసీలు కూడా టైట్ చేశాడు, సవరిస్తున్నాడు. అట్లానే బర్త్ టూరిజం మనం ఆల్రెడీ మాట్లాడాం. అంటే సార్ F1 వీసా మీద వచ్చిన ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు వచ్చి చదువుకోవడానికి కాకుండా ఉద్యోగం చేయడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారని అంటారా? ప్రిఫర్ చేస్తున్నారు, దానికి ఎగ్నెస్ట్గా ఉన్నాడు ట్రంప్ గారు. ఎందుకంటే మన అమెరికా వెళ్ళేది దేనికంటే డబ్బు కోసమే, డాలర్ మనీ. సూర్యకాంతం అమెరికా వెళ్ళడం సినిమా ఉంది, బజ్జీ వ్యాపారం అంటే 1 బజ్జీ $1 అన్నది, పెద్ద బిజినెస్ చేసింది. సో పీపుల్ గో దేర్ టు ఎర్న్ మనీ. కోర్స్ లైఫ్ స్టైల్ బాగుంటుంది, కొద్దిగా ఇక్కడ మీద లా టైట్గా ఉంటుంది, కొన్ని ఐటమ్స్లో ఫ్రీ ఉంటాయి. జర్మనీలో అనుకోండి, యూకేలో చదువు ఫ్రీ, హెల్త్ ఫ్రీ, అన్నీ మ్యాక్సిమం ఫ్రీ ఉంటాయి. సో ఇక్కడ కూడా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి వీళ్ళకి.
మన ఇప్పుడు అమెరికాలో జాయిన్ అయ్యండి, ఆర్మీలో జాయిన్ అయ్యారు వాళ్ళు స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కుడ్ బి, బట్ రిలేషన్షిప్ బాండింగ్ అనేది దెబ్బతింటుంది. ఎందుకంటే మీరు అక్కడ వెళ్తే ఆల్రెడీ సంవత్సరానికి వస్తే 1 వీక్ 1 మంత్కి వస్తారు, 1 మంత్లో హాయ్ బాయ్ అంటే మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ 2-3 సంవత్సరాలు. మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, రెగ్యులర్గా రారు, 3-4 సంవత్సరాలకు వచ్చి నెల ఉంటారు. ఇంకేం బాండింగ్ ఉంటుంది, వాళ్ళే వీళ్ళే. సో అక్కడ ఉన్న అడ్వాంటేజెస్ కొన్ని ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. బట్ డబ్బుకి అలవాటు పడిన, అమెరికా స్టైల్కి అలవాటు పడిన వాడు వెనక్కి రావడానికి 99% మొగ్గు చూపాడు. పేరెంట్స్ కానీ ఏదో డబ్బులు పంపించేస్తారు నెలకి $1 దాంతో రిలేషన్షిప్ రాదు. సో ట్రంప్ది ఏంటంటే ఈజ్ వెరీ క్లియర్, హీ వాంట్స్ టు మేక్ అమెరికా గ్రేట్. హీ వాంట్స్ టు రిమెంబర్ పీపుల్ టు రిమెంబర్ దట్ హీ హెస్ రీరిటర్న్ ద హిస్టరీ. తిరగరాసాడు చరిత్ర అంటారు కదా, ఈస్ ట్రైంగ్ టు రీరైట్ ద హిస్టరీ. ఇంతకుముందున్న ఏ ప్రెసిడెంట్, గత 150 సంవత్సరాలు పైగా ఉన్నారు ప్రెసిడెంట్స్, వాళ్ళెవ్వరూ చేయలేని పని నేను చేసి నేను స్థిరస్థాయి. మహాత్మా గాంధీని ఎవరైనా మర్చిపోతారా? మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరిని మర్చిపోరు. అట్లా బిఆర్ అంబేద్కర్. సో అట్లా ఈ వాంట్స్ టు బికమ్ సంథింగ్ లైక్ దట్. నాకు పర్సనల్గా తెలియదు, సమ్వేర్ ఐ హర్డ్ హీఈస్ వెరీ ట్రైంగ్ టు పుట్, ఆయన ముద్ర వేసిపోదాం అనుకుంటాడు పోయే ముందు. ఎందుకంటే మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు 100% లేవని ఈ నోస్. ట్రంప్ విధించే టారిఫే కానీ సుంకాలు సార్ మన ఇండియన్స్ పైన ప్రభావం ఎలా ఉంటుంది, మరి ఏ రంగాలపైన ఈ ప్రభావం చూపుతుంది అంటారు? నాకు తెలిసి ఏవైతే మనం ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం వాళ్ళ దగ్గర ఎగుమతి దిగుమతి, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అంటే వాళ్ళకి మనం అమ్ముతాం, ఇంపోర్ట్స్ అంటే వాళ్ళ దగ్గర మనం కొనుక్కుంటాం. కొనుక్కునే దాని మీద నాకు తెలిసి మొన్న లాస్ట్ టైం మీటింగ్లో చెప్పాను 25% డ్యూటీ ట్యాక్స్ చేస్తా అన్నాడు. అది వాళ్ళు చెప్పినట్టు వింటే, వాళ్ళు చెప్పుకుని తోక జాడించారు అనుకో, దాన్ని 50 చేస్తా 100 చేస్తా అన్నాడు. చైనాకి అయితే 60. చైనా బద్ధశత్రువు. అక్కడ చైనా అంటే పచ్చగడ్డ వేస్తే బొగ్గుమంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ ట్యాక్స్ లోపల ఆయన భయపెట్టి కమాండ్, హిట్లర్ టైప్ మాట. హిట్లర్ అని అంతకుముందు ఉండేవాడు, ఆయన రూలే వేరుంటుంది ఎవరికి. ఇప్పుడు సౌత్ కొరియా కిమ్ జాంగ్ ఎవరు ఒక ఆయన నడిపాడు, ఆయన రూల్సే వేరు. ఆయన డైరెక్ట్ షూటింగ్ ఏదైనా తప్పు చేస్తే భయపడతారు. ఆయనకున్న ఆస్తి పెద్ద పెద్దలకు రావు. ఇక్కడ ఏమవుతుందంటే ట్రంప్ ఏం చేశాడంటే ఈ వాంట్స్ టు కీప్ ఎవ్రీ కంట్రీ ఇన్ హిస్ కంట్రోల్. ఇండియా కానీ చైనా కానీ జపాన్ సూపర్ పవర్స్ అయిపోతుంది. దే ఆర్ ఎ థ్రెట్ టు ది అమెరికా. ఇంతకుముందు అమెరికాకి మిగతా వాళ్ళకి నాకు అంత దూరం ఉండదు, ఆస్మాన్ జమీన్ ఫరక్. అంటే వాళ్ళు రీచ్ అవ్వడం అనేది కష్టం. కానీ ఇప్పుడు అలాగే మనం దగ్గరికి వెళ్ళిపోతాం, మన ఎకానమీ డెవలప్ అవుతుంది, మన ఐక్యూ లెవెల్ డెవలప్ అవుతుంది. మనం కూడా రాకెట్లు, ఆర్మీ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం, పెద్ద పెద్ద ఏరోప్లేన్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఎనీ మూమెంట్ వాళ్ళు క్రాస్ చేస్తాం అనే భయం ఉంది. అది రాకుండా ముందు జాగ్రత్తగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు, చేసి ఆ రిలేషన్ సవరిస్తున్నాడు రూల్స్ పాలసీస్ అన్ని. సో దానివల్ల ఇంపాక్ట్ అనేది ప్రతి డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. ఇంపోర్ట్స్ మీద వేసి మనకు వచ్చే ఐటమ్ కాస్ట్లీ అయిపోతుంది కదా. ఇంకా చూసుకుంటే సార్ బ్రిక్స్ దేశాల పైన కూడా మండిపడుతున్నాడు ట్రంప్, ఎందుకంటారు? అదే ఇదే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఫ్యామిలీ ఉంది, ఒక ఆయన పెద్ద ఆయన గవర్నమెంట్ ఆఫీసర్ మంచి రేంజ్లో, వాళ్ళకి 7-8 సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళ పిల్లలందరినీ వాళ్ళ ఫాదరు ఎక్స్పైర్ అయిపోయారు, మెయిన్ ఆ పిల్లల ఫాదరు. వీళ్ళందరినీ దగ్గరుండి డెవలప్ చేసి పెంచారు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే ఒక్కోసారి మా ఫ్యామిలీ కంటే ఆ ఫ్యామిలీలో ఎప్పుడు అడిగిమడి ఉండాలనుకుంటారు కొంతమంది. ఇక్కడ కూడా ఇదే మ్యాటర్. బిగ్ బాస్ ఏం చేస్తుంటే మన కంట్రోల్, ఇప్పుడు ఎప్పుడైతే నేను నీకంటే మీ హస్బెండ్ కూడా మీరు ఎక్కువ సంపాదించండి, మీ హస్బెండ్ కంట్రోల్లో ఉండరని ఒక బెంగ, మీరు ఉండొచ్చు బట్ ఉండకపోవచ్చు అని బెంగ ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే నన్ను తలతన్ని వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి, నా ఈగోయిజం ఒప్పుకోదు. ఇంతవరకు రాజులాగా ఉండేవాడిని, మంత్రి అయిపోవాలంటే కష్టం కదా, రాజే మంత్రి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను ప్రెసిడెంట్ నన్ను మించి వెళ్తే నన్ను ఎవరు పట్టించుకోరు, నా కంట్రీకి వాల్యూ ఉండదు అనే ద్వారంలో ఆలోచిస్తాను. సో ముందు కాళ్ళకి బంధం అని వాళ్ళు ముందే ప్రొటెక్ట్ చేసుకుంటారు. సో ఓవరాల్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఇంపాక్ట్ బాగుంటుంది. ఒకవేళ సార్ బ్రిక్స్ దేశాలు కనుక డాలర్ను వదులుకుంటే మరి అద్భుతమైన యుఎస్ ఎకానమీ, అమెరికా యుఎస్ ఎకానమీ డెవలప్మెంట్ కి గుడ్ బై చెప్పొచ్చు అంటే ఏం చెప్తారు? అంటే ఒకేసారి చెప్పరు, ప్రాసెస్ అదే ఉంది. ట్రాన్సిషన్ ఫేజ్ అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ధరణి ఉండదు కేసీఆర్, ఇప్పుడు భూభారతి అని వచ్చింది. ధరణి నుండి భూభారతికి వెళ్ళడానికి కొన్ని అందులో ఉన్న లోపాలు కరెక్ట్ చేసి ఇక్కడ ఇంప్లిమెంట్ కాలేదు, అనౌన్స్ ఇంప్లిమెంట్ కావడానికి ఇంకొద్ది అట్లా. ఇక్కడ కూడా ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ గోల్ క్లియర్ ఉంది, వీళ్ళ గోల్ క్లియర్ ఉంది. సో వాడు ఎక్కువ బెట్టి చేస్తారు అనుకోండి, డెఫినెట్గా మన వాళ్ళు ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కరెక్ట్ థింగ్ దే విల్ లుక్ ఫర్ ఆల్టర్నేటివ్. ఇప్పుడు సపోజ్ మీరు కూడా మొబైల్ రోడ్డు పడేశారు, మీరు వెళ్ళిపోయారు ఐఫోన్, మీరు వదిలేసిన మీరు రెస్పాండ్ తీసుకోవట్లేదు, ఇంకొకటి ఎవడో రెస్పాండ్ ఓనర్ అవుతాడు మీరు కాకపోతే. ఇక్కడ కూడా అంతే, ఇప్పుడు ఈయన కంట్రోల్ ఉందంటే మరీ ఎక్కువ మితిమీరితే
థింగ్స్ వీల్ వేసి వీలుకునే వాళ్ళు వేసి వీలు. ఏదేమైనా సరే ట్రంప్ అనుకున్నది చేస్తున్నాడు. వలసదారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ వణికిస్తున్నాడని అనుకోవచ్చు అంటారా? అందరు గుండెల్లో రైల్లా పరిగెడుతున్నాడు. వందే భారత్ ఎక్స్ప్రెస్ లేదా శతాబ్ది ఎక్స్ప్రెస్ లా. Yes. అది మనం ఏం చేయలేం. ఆయన ఎవరు ఆపేవాళ్ళు లేరు. ఆయన అనుకున్నదే, నేను ఒక మోనార్క్ని, ప్రకాష్ రాజ్ గారు, నేను ఒక మోనార్క్, నేను ఇంతే, Yes. నా స్టైలే వేరు, రజనీకాంత్ నా రూటే వేరు. ఇప్పుడు అట్లా బిహేవ్ చేస్తున్నాడు. మరి ఇప్పుడున్న టైంలో సార్ ఇక్కడి నుంచి వెళ్ళాలనుకునే స్టూడెంట్స్ కి మీరు ఏమైనా చెప్తారా? అంటే అక్కడికి వెళ్ళి అబ్రాడ్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే వాళ్ళకి కానీ, జాబ్ చేయాలి అనుకునే వాళ్ళకి కానీ. వెళ్ళడం తప్పు లేదండి. నేను చాలాసార్లు చెప్పాను, తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు, ఇచ్చే విధానం తప్పు. స్టూడెంట్స్ వెళ్ళాలనుకోవడం తప్పు కాదు. బట్ డోంట్ గో ఇన్ ఇల్లీగల్ వేస్. గో ఇన్ అ రైట్ వే, అక్వైర్ ద స్కిల్, అక్వైర్ ది ప్రియారిటీ, గో ఇన్ ప్రాపర్ వే. ఛానల్ ద్వారా వెళ్ళండి. ఇల్లీగల్గా వెళ్తే మీరు ఇబ్బంది పడతారు. మీరే కాదు, మీ ఫ్యామిలీ ఇబ్బంది పడతారు, జైల్లో పెడతారు, రకరకాలు ఉన్నాయి. సో హూ వాంట్స్ టు గో, యూ గో, ఫిల్లీ ప్రిపేర్డ్, డూ ది అక్వైర్డ్. ఇప్పుడు జావా, పైథాన్ ఏవో కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్స్ అని చేసి స్కిల్ అక్వైర్ చేసి ఇంటర్వ్యూ ఫేస్ చేయండి. డోంట్ ట్రై టు ఫైండ్ అవుట్ ఆల్టర్నేట్ వేస్. కటింగ్ కార్నర్స్ ఈజ్ ఆల్వేస్ డేంజర్. అది లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్తే దే ఆర్ వెరీ సేఫ్. ఎందుకంటే నువ్వు ఎగ్జామ్లో డోంట్ డిపెండ్ ఆన్ లాటరీ, యూ ప్రూవ్ యువర్ స్కిల్. ఇప్పుడు మా అబ్బాయి కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాడు, అదే చెప్తాను నేను, మార్కులు అడగను. యూ షుడ్ నో హౌ టు సర్వైవ్. లైఫ్ ఎలా బతకాలి, డబ్బులు ఎంత లైఫ్ బతకనేది వేస్ట్. వీళ్ళకంటే స్కిల్ ఉన్నది అనుకోండి, ప్రతి ఒక్కరు ఆదరిస్తాడు. ఇప్పుడు మన ఒక అమ్మాయి ఎవరో పూర్ ఫ్యామిలీ నుండి, ఆ ప్లేస్ గుర్తులేదు, ఫస్ట్ ఫ్రెషర్ జాబ్ ఇంజనీరింగ్ 3 కోట్ల ఎంతో జాబ్ వచ్చింది. ఫస్ట్ 3 కోట్లు అనేది ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరికి రావు, మినిస్టర్లు కూడా రావు, లంచం తప్ప మేము మామూలుగా. సో అంత స్కిల్ ఉంది కాబట్టి మైక్రోసాఫ్ట్, గూగుల్ ఎత్తుక్కున్నారు. సో మీకు ఓకే 3 కోట్లు కాదు, మీకు 1 కోటి రూపాయలు 50 లక్షలు వచ్చినా గుడ్ థింగ్. ఫస్ట్ స్టార్టింగ్ కెరియర్లో 50 లక్షలు అంటే పెద్ద జాబ్ అది. ఖచ్చితంగా అమెరికా వెళ్ళాలి అనుకుంటే స్మార్ట్ పీపుల్, టాలెంట్ ఉన్న వాళ్ళు, స్కిల్స్ ఉన్న వాళ్ళు వెళ్తే త్రూ ప్రోటోకాల్, త్రూ ప్రొసీజర్ వెళ్ళమని చెప్తున్నా. వెళ్ళడం తప్పంటారు. వెళ్ళినప్పుడు యువర్ మైండ్ షుడ్ బి వెరీ క్లియర్ అండ్ గో ఫర్ సమ్ టైమ్. 10 years నుండి వచ్చేయాలా లేదా ఉండాలా అనేది చూడండి. ఎందుకంటే ఇప్పుడు గ్రీన్ కార్డ్ కానీ సిటిజన్షిప్ అంత ఈజీగా రాదు. మీరు వెళ్తారు, రేపు మ్యాక్సిమం పెళ్లి కాని వాళ్ళు ఉంటారు. వెళ్ళిన తర్వాత 3-4 సంవత్సరాలు, ఇప్పుడు ఇంజనీరింగ్ అయినా 21-22 అయిపోతుంది. ఎంటెక్ చేస్తే 20, ఇంకో 2-3 సంవత్సరాలు చదివితే 25 వచ్చేస్తారు. సో 25 తర్వాత మీరు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకుంటే అక్కడ పుట్టిన వాళ్ళకి భర్త లేదంటే ఏం చేస్తారు? సో అగైన్ యూ హావ్ టు రీథింక్. బట్ వెళ్ళాలి ఖచ్చితంగా, నేను మేడ్ అప్ మైండ్. బట్ అక్వైర్ దట్ రిక్వైర్డ్ స్కిల్, రిక్వైర్డ్ టెక్నాలజీ, దెన్ గో. థ్యాంక్ యూ. హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.